టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఎంతైతే మనకి హెల్ప్ చేస్తున్నాయో ఈక్వల్ అమౌంట్స్లో హాని కూడా చేస్తున్నాయి. ఈ ఏఐ, ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్ ఇవన్నీ పెరిగి స్పెసిఫికల్లీ ఈ ఇన్ఫర్మేషన్, ఈ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇండస్ట్రీలో ఎంతైతే ఇన్ఫర్మేషన్ జనాలకి ఇవ్వడానికి హెల్ప్ అవుతుందో ఈ డీప్ ఫేక్స్ ఇవన్నీ వచ్చి ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ ఫేక్ న్యూస్ని క్రియేట్ చేస్తున్నాయి. నేను నిన్న చూస్తున్నాను ఒక యూట్యూబ్ ఛానల్, ట్రంప్ మాట్లాడినట్టు, పుతిన్ మాట్లాడినట్టు, మోదీ మాట్లాడినట్టు ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. అవునా, ట్రంప్ ఇది అన్నారా అని నేను కొంచెం వెళ్ళి వ్యాలిడేట్ చేసుకుంటే ఆ యూట్యూబ్ ఛానల్ అంతా డీప్ ఫేక్సే. ఇదివరకు డీప్ ఫేక్ని కొంచెం ఐడెంటిఫై చేసుకునేవాళ్ళం. లిప్ మూమెంట్ కొంచెము సింక్ అయ్యేది కాదు. ఇప్పుడు లోకల్ లాంగ్వేజెస్తో సహా లిప్ మూమెంట్ సింక్, హావభావాలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ మూమెంట్స్ అన్నీ వచ్చేసి ఇప్పుడు మన వీడియోనే మనకి డీప్ ఫేక్ చేసి ఏదైనా చూపించారు అంటే మనమే చేశాను నిజంగా అది అని ఒక డౌట్ క్రియేట్ చేసేలాగా వచ్చేసింది. మనం ప్రూవ్ చేసుకోవాలి అది నేను చేయలేదురా బాబు అని, అదే కరెక్ట్ అని నమ్ముతారు. మనం అది తప్పురా అని ప్రూవ్ చేయాలి. సో ద టెక్నాలజీ హ్యాస్ అడ్వాన్స్డ్ ఎ లాట్. అది ఎంతైతే హెల్ప్ చేస్తుందో ఇట్లాంటి డీప్ ఫేక్స్ వచ్చి పీపుల్ని అంతలా మిస్లీడ్ కూడా చేస్తుంది. ఫర్ ద సేక్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇట్ ఈస్ ఓకే, బట్ ఇట్లాంటి సీరియస్ విషయాల్లో ఇట్ షుడ్ బీ ప్రొడ్యూస్డ్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్లాంటి వీడియోస్ ఏవైతే చేస్తారో, ఎవరైతే తయారు చేస్తారో కూడా దే షుడ్ బి వెరీ మచ్ రెస్పాన్సిబుల్. అండ్ ఐ థింక్ గవర్నమెంట్ కూడా వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ దట్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ విత్ దిస్ టెక్నాలజీస్ అనేది కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫేక్ న్యూస్ అనేది ఎంతలా స్ప్రెడ్ అవుతుంది అంటే రీసెంట్గా ఇదంతా డీప్ ఫేక్ కాదు, కానీ రీసెంట్గా నేను మొన్న ఒక న్యూస్ చూశాను. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద ప్రిజన్లో సెక్షువల్ అసాల్ట్ జరిగింది అని. బట్ లేటర్ వెన్ ఐ వ్యాలిడేటెడ్ అది ట్విట్టర్ హ్యాండిల్లో ఒక రిపోర్ట్ వచ్చింది అని, ఆ రిపోర్ట్ సెక్షువల్ అసాల్ట్ ఇదంతా ఫేక్ అని కూడా నేను చూశాను. సో ఇప్పుడు నిజమైనది నమ్మాలా, నిజంది ఫేకా, ఫేక్ది ఫేకా, ఏదో తెలియట్లేదు అసలు. సో పీపుల్ హూ ఆర్ కన్జ్యూమింగ్ యాజ్ వెల్ యాజ్ పెద్ద పెద్ద మీడియా ఛానల్స్, మీడియా ప్లాట్ఫామ్స్, బేసికల్లీ ఏ దేశంలో అయినా కానీ వాళ్ళు ఏదైతే ప్రొడ్యూసర్స్ ఆఫ్ కంటెంట్ వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్గా బిఫోర్ ప్రొడ్యూసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కంటెంట్, బిఫోర్ పబ్లిషింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ ఆన్ ద ట్విట్టర్ హ్యాండిల్స్ ఆర్ సోషల్ మీడియా అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, టీవీలో పబ్లిష్ చేస్తున్నా కానీ, బీ రెస్పాన్సిబుల్, వ్యాలిడేట్ ఇట్ వన్స్ ఆర్ ట్వైస్, ఈవెన్ థ్రైస్ వ్యాలిడేట్ చేసుకోండి. ఎందుకంటే పెద్ద పెద్ద మీడియా హౌసెస్ మీరు ప్రొడ్యూస్ చేస్తున్న కంటెంట్ కోట్లలో కన్జ్యూమ్ చేస్తున్నారు. అండ్ కొన్ని న్యూస్కి చాలా భావోద్వేగాలకి జనాలు లోన్ అవుతారు, ఇమ్మీడియట్ యాక్షన్స్ కూడా తీసుకుంటారు కొన్ని చోట్ల. సో యు ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. చాలా జాగ్రత్తగా ప్రొడ్యూస్ చేయాలి. అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్స్, ఆల్ యూట్యూబ్ వాచర్స్, న్యూస్ ఛానల్ వాచర్స్ అండ్ పేపర్ చదివేవాళ్ళు కూడా మీరు కూడా ఒకసారి వ్యాలిడేట్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ని. ప్రతిదీ అని కాదు, ఏదైనా స్పెసిఫిక్గా వస్తే డిఫరెంట్ సోర్సెస్ నుంచి వ్యాలిడేట్ చేసుకొని అది కరెక్టా రాంగా అని చూడండి.